చందమామ కథల్లోని యక్షపర్వతం అనే సీరియల్ కథ 20వ భాగం చెప్పుకుందాం. స్వర్ణధారి కత్తి దూసి ధైర్యంగా వీరపుర అశ్వికుల మీదికి తన ఒంటెను దూకించడం చూసి సమరబాహు అనుచరులు ఎక్కడలేని తెగువతనంతో పోయి శత్రువుల మీద కలయబడ్డారు. అప్పుడు వీరపుర అశ్వికులకు సమరబాహు ఉష్ణయోధులకు మధ్య భయంకరమైన పోరాటం జరిగింది. ఒంటెల మీద ఉన్న సమరబాహు అనుచరులు కత్తులతో ఈటెలతో వీరపుర అశ్వికులను పొడవసాగారు. అశ్వికులు కూడా ధైర్యంగా తమ శత్రువులను వాళ్ళెక్కి ఉన్న ఒంటెలను ఈటెలతో కొడుతూ మధ్య మధ్య తమ రాజుకు జయధ్వానాలు పలకసాగారు. 4-5 నిమిషాల కాలం ఈ విధంగా పోరు జరిగేసరికి కొందరు సమరబాహు అనుచరులు వీరపుర సైనికులు గాయపడి తమ తమ వాహనాల మీది నుంచి పట్టుతప్పి కింద పడిపోయారు. ఒంటెలను ఏనాడు చూసి ఉండని వీరపుర సైనికుల గుర్రాలు కొన్ని బెదిరి దూరంగా పరిగెత్తసాగాయి. శత్రువులను చుట్టుముట్టి హతం చేయాలని చూసిన వాళ్ళ ప్రయత్నం సాగలేదు. స్వర్ణధారి తన అనుచరులను హెచ్చరిస్తూ చావగా మిగిలిన 15-16 మంది ఉష్ణయోధులతో శత్రువుల మధ్యగా దారి చేసుకుని దాపులనున్న అరణ్యంకేసి పారిపోసాగాడు. ఆ సమయంలో అక్కడికొచ్చిన వీరపుర సేనాని పారిపోతున్న స్వర్ణధారి అతడి అనుచరులకేసి చూసి, ఇంత కొద్ది మంది శత్రువులు మన చక్రబంధాన్ని ఛేదించుకుని పారిపోగలిగారన్నమాట. ఇంతకన్నా అవమానమేముంటుంది? ఇంతకు అశ్వదళ నాయకుడు బతికున్నాడా చచ్చాడా అంటూ కోపంగా అరిచాడు. స్వర్ణధారిని చుట్టుముట్టవచ్చిన వీరపుర అశ్విక దళ నాయకుడు సేనాని అరుపు వింటూనే గుర్రం మీద అతడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నమస్కరించి, శత్రువుల్ని చాలామందిని చంపాం, కానీ మిగిలిన వాళ్ళు అరణ్యంలోకి పారిపోయారు అన్నాడు. ఆ పారిపోవడం నేను చూశాను. వాళ్ళను వెంటబడి పట్టుకునే ప్రయత్నం చెయ్యక నీవిక్కడేం చేస్తున్నావు అని అడిగాడు సేనాని కోపంగా. అయ్యా, గాయపడిన మన వాళ్లకు వైద్య సహాయం సంగతి చూసి ఆ తరువాత మరికొందరు అశ్వికుల సహాయం తీసుకుని అరణ్యంలోకి పోయి శత్రువుల వేట సాగిద్దామనుకున్నాను అన్నాడు దళనాయకుడు. ఈ ఏర్పాట్లన్నీ చేసుకుని ముహూర్తం కుదిరి నువ్వు వచ్చే వరకు ఆ ఒంటెల వెధవలు నీకోసం అరణ్యంలో ఏ చెట్టు నీడనో ఎదురు చూస్తూ కూచుంటారనుకున్నావా? ఆ చొక్క పైపంచ కూడా లేని పిలక వెధవా వీరపుర అశ్వికుల్లో కొందరిని చంపి క్షేమంగా అరణ్యం చేరాడని తెలిస్తే రాజుగారేమంటారు? నీకు నాకు ఊరి తప్పదు అన్నాడు సేనాని. అయ్యా, ఆ పిలక వెధవ ఒట్టొట్టి పిలక వెధవ కాదు, అతన్ని ఆచార్య మహామంత్రి అంటూ అతడి అనుచరులు సంబోధించడం విన్నాను. అతడు రూపురేఖల్లో శౌర్య పరాక్రమాల్లో భారతంలోని దళనాయకుడు మాట ముగించకముందే సేనాని గట్టిగా, ఇక ఆ కవిత్వం చాలు, నోర్ముయ్ అని కోప్పడి, నువ్వు 4-5 అశ్వికుల్ని వెంటబెట్టుకుని ఆ గుండు పిలక ఒంటె వెదవ వాటితోటి వాళ్ళు అరణ్యంలో ఎక్కడున్నారో చూసి వాళ్ళు కనుమరుగు కాకుండా వెన్నంటి ఉండు. నేను ముందుగా ఈ కొండకోటను స్వాధీనపరుచుకొని మన వీరపుర పతాకాన్ని దానిమీద ఎగరవేసి సైన్యంతో అరణ్యంలోకి వస్తాను అన్నాడు. దళనాయకుడు సేనానికి నమస్కరించి చిత్తం అని 4 గుర్రపు రౌతుల్ని వెంటబెట్టుకొని స్వర్ణధారి అరణ్యంలో ప్రవేశించిన మార్గం వెంట బయలుదేరాడు. కానీ స్వర్ణధారి ఆసరికే అరణ్యంలో చాలా దూరం వెళ్ళిపోయాడు. అతడికే విధంగా అయినా సరే ఖడ్గజీవదత్తులు సమరబాహు ఎక్కడ ఉన్నది తెలుసుకోవాలని, వాళ్లకు కొండకోటకు పట్టిన దురవస్థ గురించి చెప్పాలని ఉన్నది. ఎల్లుగొడ్డు ముఠా వాళ్ళు అరణ్యంలో ఏ ప్రాంతాల ఉండేది అతడికి సూచనప్రాయంగా తెలుసు. ఆ కారణం వల్ల స్వర్ణధారి ఆ దిక్కుకేసి బయలుదేరి కొంతసేపటికి ఒక కొలను ప్రాంతాన్ని చేరాడు. అందరూ అక్కడ ఒంటెలను దిగి వాటికి కొలనులో నీళ్లు పెట్టి మేయడానికి వదిలారు. స్వర్ణధారి 2 అనుచరులను ఎత్తైన చెట్టు మీదికి ఎక్కించి, ఆ వీరపుర కాల్బలార్ సైనికులు గాని అశ్వ సైనికులు గాని మనను వెతుకుతూ ఈ ప్రాంతాలకు వచ్చే ప్రమాదం ఉన్నది. వాళ్ళ రాక ముందుగా మనకు తెలియడం మంచిది. కొద్దిమంది శత్రువులనైతే ఇక్కడే నరికి పోగులు పెడదాం. మరి అధిక సంఖ్యలో ఉంటే ఈ ప్రాంతం వదిలి మరొక చోటికి పారిపోదాం. కనుక మీరు అప్రమత్తంగా ఉండి చుట్టుపక్కల ప్రదేశాలను పరీక్షగా చూస్తుండండి అని ఆజ్ఞాపించాడు. ఒక అరగంట కాలం గడిచింది.
చెట్టు మీద ఉన్న సమరబాహు అనుచరుల్లో ముందుగా ఒకడికి తామున్న చోటుకేసి పరిగెత్తుకుంటూ వస్తున్న 10-12 మంది ఎలుగొడ్డు ముఠా వాళ్ళు కనిపించారు. వాళ్ళు వెనక ముందులు చూసుకోకుండా సూటిగా కొలను దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వెంటనే చెట్టు మీద కాపలా ఉన్న వాళ్ళల్లో ఒకడు గబగబా కిందికి దిగి స్వర్ణధారి దగ్గరకు వచ్చి తాను చూసినది చెప్పాడు. స్వర్ణధారి తన అనుచరులందర్నీ హెచ్చరించి వాళ్ళతో కొలను పక్కన ఉన్న గుబురు పొదల్లోకి పోయి దాక్కుని వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే. ఈ ఎలుగొడ్డు ముఠా వాళ్ళే మన సమరబాహు రాజును బందీగా పట్టుకుపోయారు అన్నాడు. అంతలో ఎలుగొడ్డు ముఠా వాళ్ళు కొలను సమీపించారు. వాళ్ళల్లో ఒకడికి చెట్ల కింద మేస్తున్న ఒంటెలు కనిపించాయి. వాడు నిలువెల్లా వణికిపోతూ రుకేశ్వరీ మాత నువ్వే దిక్కు అని కేక పెట్టి ఒంటెలను తతిమ్మ ఎలుగొడ్డు వాళ్లకు చూపెట్టాడు. ఎలుగొడ్డు ముఠా అంతా ఒక క్షణకాలం స్థానువుల్లా అయిపోయారు. వాళ్ళలా భయకంపితులైపోయి ఏం చేయడమా అని ఆలోచించే సమయంలో స్వర్ణధారి హఠాత్తుగా సమరబాహు అనుచరులతో వచ్చి వాళ్ళ మీద పడి ఇద్దరినీ ఈటెలతో గట్టిగా పొడిచారు. వాళ్ళు చస్తెమి రుకేశ్వరీ మాత అంటూ కింద పడే లోపలే 5-6 ఎలుగొడ్డు మనుషులు ఆయుధాలు కింద పడేసి లొంగిపోయారు. మిగిలిన వాళ్ళు పులిని చూసిన లేళ్లలా ఎగిరి గంతేసి వచ్చిన దారిని తిరిగి పరిగెత్తారు. అలా పారిపోయిన ఎలుగొడ్డు ముఠా వాళ్లే కొలనుకేసి వస్తున్న ఖడ్గ జీవదత్తులకు సమరబాహుకు గురుబల్లూకుడికి ఎదురుపడి స్వర్ణధారిని గురించి చెప్పారు. ఎక్కడో కోట కట్టే ప్రయత్నాల్లో కొండ మీద ఉండవలసిన స్వర్ణధారి ఈ అరణ్యంలోని కొలను ప్రాంతం చేరాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. కొండ మీద ఏవో చిక్కుల్లో పడి ఇక్కడికి పారిపోయి రాలేదు కదా అన్నాడు జీవదత్తుడు. స్వర్ణధారి గొప్ప ప్రభుభక్తి పరాయణుడు. బహుశా నన్ను ఎలుగొడ్డు ముఠా వాళ్ళ నుంచి కాపాడాలన్న ప్రయత్నంలో ఇక్కడికి వచ్చి ఉంటాడు అన్నాడు సమరబాహు తృప్తిగా. ఈ సంభాషణనేమీ అర్థం కాక గురుబల్లూకుడు తనకు మరెవరో కొత్త వాళ్ళ నుంచి ప్రమాదం రాబోతున్నదని భయపడి ఖడ్గజీవదత్తులకు నమస్కరించి మీరు నాకు ప్రాణదానం చేస్తామని అభయమిచ్చారు, మరవకండి అన్నాడు. ఆ మాటలకు జీవదత్తుడు నవ్వి గురుబల్లుక మా నుంచి గాని కొలను దగ్గర ఉన్న ఈ సమరబాహు అనుచరుల నుంచి గాని నీకు ఎలాంటి ప్రమాదం రాదు, భయపడకు అన్నాడు. సాక్షాత్తు వృకేశ్వరీదేవే నీకు అండగా ఉండగా భయమెందుకు అన్నాడు ఖడ్గవర్మ నవ్వుతూ. వాళ్ళిలా మాట్లాడుకుంటూ కొలను దగ్గరకు వచ్చేసరికి స్వర్ణధారి తనకు దొరికిన ఎలుగొడ్డు ముఠా వాళ్ళను సమరబాహు ఎక్కడ ఉన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతడు ఖడ్గజీవదత్తుల్ని సమరబాహును అల్లంత దూరంలో చూస్తూనే బ్రహ్మానందం చెంది వాళ్ళ దగ్గరకు పరుగు పరుగున వచ్చి సమరబాహు మహారాజా, క్షత్రియయోధుల్లారా, ఇవే నా నమస్కారాలు అన్నాడు వంగి నమస్కరిస్తూ. స్వర్ణధారి నువ్వేదో మీ మహారాజు గారి కోటను గాలికి వదిలి అరణ్య విహారానికి బయలుదేరి వచ్చినట్టు కనబడుతున్నదే అన్నాడు జీవదత్తుడు. క్షత్రియ యోధుల్లారా, ఆ కోట శత్రువుల వశమైపోయింది. దాన్ని రక్షించేందుకు నేను సమరబాహు అనుచరులు గట్టి ప్రయత్నమే చేశాం. ఆ ప్రయత్నంలో కొందరు వీరస్వర్గం అలంకరించారు కూడా అన్నాడు స్వర్ణధారి విచారంగా. అందరూ వీరస్వర్గం అలంకరించకుండా కొందరైనా ఈ భూమి మీద ప్రాణాలతో ఉంటే ముందు ముందు మీ కాబోయే రాజుకు సాయపడే అవకాశం ఉండేది. వీరస్వర్గానికి పోకుండా ఇక్కడే ఉండిపోయిన వాళ్ళెంతమంది అని అడిగాడు ఖడ్గవర్మ. స్వర్ణధారి తనతో కొలను దగ్గరకు వచ్చిన సమరబాహు అనుచరులకేసి ఒకసారి తల తిప్పి చూసి నాతో కలిపి 16 మందిమి. మా వాహనాలు 16 ఊష్ణాలు కూడా ఇక్కడే ఉన్నవి అన్నాడు. కొండకోటను శత్రువులు ఆక్రమించారా? ఎలా ఆక్రమించగలిగారు? ఎవరా శత్రువులు అన్నాడు సమరబాహు కోపంతో పళ్ళు కొరికి మీసం మెలివేస్తూ. స్వర్ణధారి అరణ్యంలోకి వచ్చిన వీరపుర జంతు ప్రదర్శనశాల అధికారితో ప్రారంభించి ఆ తరువాత వీరపుర సైనికులు కొండమీది కోటను పట్టుకోవడానికి చేసిన ప్రయత్నం, అప్పుడు జరిగిన యుద్ధంలో తాను పొందిన ఓటమి, చావగా మిగిలిన అనుచరులతో అరణ్యంలోకి పారిపోయి రావడం అంతా టూకీగా చెప్పాడు. అంతా శ్రద్ధగా విన్న సమరబాహు పెద్దగా నిట్టూరుస్తూ
అంటే కోటతో పాటు మనం ఎంతో కాలంగా కూడబెట్టిన ధనధాన్య సంపద యావత్తు శత్రువశమైందన్నమాట. ఆ వీరపుర రాజును క్షమించరాదు. అతడి అంతం చూడాలి. ఖడ్గజీవదత్తు యోధులారా, ఇందుకు మీరు నాకు సహాయపడాలి అన్నాడు. జీవదత్తుడు సమరబాహుకేసి జాలిగా చూస్తూ ఏదో అనబోయేంతలో ఖడ్గవర్మ కోపంగా, సమరబాహు, ఇప్పుడు నీకే అవసరం వచ్చిందని మా సాయం కోరుతున్నావు? నిన్ను ఎల్లుగొడ్డు ముఠా వాళ్ళ నుంచి రక్షిస్తామని మాట ఇచ్చి నెరవేర్చుకున్నాం. ఇక మా దారిన మేము వింధ్య పర్వతాలకు పోదలిచాం. అక్కడ మేమొక రాతి రథాన్ని కదిలించవలసి ఉన్నది. కానీ దారి పొడుగునా మేము ఇతరుల్ని చిక్కుల్లో నుంచి కాపాడాలన్న ధర్మబుద్ధి కొద్దీ కాలయాపన చేస్తున్నాం. ఇక ఆ ధోరణికి స్వస్తి చెప్పాలి అన్నాడు. జీవదత్తుడు ఖడ్గవర్మ వీపు తట్టి తొందరపడవద్దన్నం సూచనగా తలాడించి హెచ్చరిక చేసి, సమరబాహు, నువ్వు రాజ్యం సంపాదించి పోగొట్టుకున్న వాడివి కాదు కదా. వీరపుర రాజు మీద పగ సాధించడానికి ఈ మహారణ్యంలో ఏ ప్రాంతానైనా నీ అనుచరులతో సుఖంగా పంటలు పండించుకుంటూ హాయిగా బతకవచ్చునే అన్నాడు. సమరబాహు జవాబివ్వకుండా తల వంచుకున్నాడు. అప్పుడు స్వర్ణధారి కలగజేసుకుని, క్షత్రియ యోధుల్లారా, నాదొక మనవి, చిత్తగించాలి. పేరును బట్టి ఈ సమరబాహు ఏ చంద్రవంశజుడో అయి ఉంటాడని నాకు నమ్మకం కలుగుతున్నది. అలాంటివాడు ఇక్కడెక్కడైనా చిన్న రాజ్యం స్థాపించగా చూసి అతడి దగ్గర మంత్రిత్వం నిరపాలన్న కోరిక నాకు కలుగుతున్నది. మీరు దయతలిచి సాయపడితే కనీసం ఆ వీరపుర రాజును కొండకోట ప్రాంతాల నుంచైనా తిరోగమించేలా చేయగలం. అప్పుడు కొండకోట ఆ చుట్టుపక్కల ఉన్న ఆటవిక గూడాలతో కలిసి ఒక రాజ్యమవుతుంది అన్నాడు. జీవదత్తుడు ఖడ్గవర్మకేసి చూసి, ఖడ్గా, ఈ పాటి సాయం మనం చేయడం బావుంటుందనుకుంటున్నాను అని సమరబాహు స్వర్ణధార్లతో, మనం ముందుగా ఇక్కడికొచ్చిన వీరపుర సైనికుల్ని దెబ్బతీయాలి. అల్పసంఖ్యలో ఉన్న మనం వాళ్లతో ముఖాముఖి యుద్ధం చేయలేం గనక ఉపాయంతో వాళ్ళను ఓడించాలి. అందుకు ఒకే ఒక మార్గం ఉన్నది. ఆ సైనికులందర్నీ గురు బల్లూకుడి బిలదుర్గంలో ప్రవేశించేలా చెయ్యాలి అన్నాడు. అదెలా సాధ్యం జీవదత్త ప్రభు? వాళ్ళు ఆ బిలంలోకి ప్రవేశించేలా చెయ్యడమెలా అన్నాడు స్వర్ణధారి ఉత్సాహం పట్టలేక. అందుకు గురుబల్లుకుడి శిష్యుల్లో ఒకళ్ళిద్దరూ వీరపుర సైనికుల దగ్గరకు పోయి వాళ్ళ నాయకుడితో మనమంతా ఆ బిలంలో దాక్కుని ఉన్నామని చెప్పాలి. వాళ్ళు మనను వధించేందుకు బిలంలో ప్రవేశిస్తారు అప్పుడు అంటూ ఆగి, జీవదత్తుడు గురు బల్లూకుడితో, బల్లూకా, నీ శిష్యులు నీ మాటకు జవదాటని తత్వం గలవాళ్ళా, లేక గురువుకే ద్రోహం చేసే రకమా అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే గురుబల్లూకుడు ఉద్రేకపడిపోతూ, అయ్యా, నా శిష్యుల గురుభక్తి ఇప్పుడే రుజువు చేస్తాను. నేను ఆజ్ఞాపిస్తే వాళ్ళు కొండ శిఖరం మీది నుంచి అయినా కిందికి దూకుతారు. ఇక్కడ కొండ లేదు గనక ఆ కనబడే చెట్టు చిట్టారు కొమ్మ మీది నుంచి కిందికి దూకమని ఆజ్ఞాపిస్తాను అని ఒక ఎల్లుగొడ్డు వాడితో, ఒరే శిష్యా, నువ్వు ఆ చెట్టు చిటారు కొమ్మకు పోయి అక్కడ్నుంచి భూమి మీదికి పడు అన్నాడు. జీవదత్తుడు వారించే లోపలే ఎల్లుగొడ్డువాడు పరిగెత్తుకుంటూ పోయి 100 అడుగుల ఎత్తున్న ఒక చెట్టుపైకి పాకి అక్కడ్నుంచి గురు బల్లుకా అంటూ అరిచి చేతి పట్టు వదిలి తల కిందులుగా నేల మీదికి పడసాగాడు. యక్షపర్వతం 21వ భాగం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.